మామూలుగా భూముల గురించి ఈ మధ్య కాలంలో వివాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి మేడం? బేసికల్లీ ఏంటంటే ఫస్ట్ ల్యాండ్ రేట్స్ చాలా పెరుగుతున్నాయి. అంటే హైదరాబాద్ అని కాదు, లేకపోతే సిటీస్ అని కాదు, వైజాగ్ అని కాదు, బేసికల్లీ ఊర్లలో కూడా ల్యాండ్ రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అండ్ ఈ రోజుల్లో ఒక ల్యాండ్ కొనడం, ప్రాపర్టీ కొనడం అనేది చాలా కష్టమైన విషయము. ముందులాగా లేదు. ఇంకోటి అవైలబిలిటీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఈ ల్యాండ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా అవైలబుల్. ఇప్పుడు సిటీస్లలో చూడండి, అపార్ట్మెంట్స్ కొనడమే చాలా కష్టం. ఇంకా విల్లాస్, ఇండివిజువల్ హౌసెస్ అయితే అది ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి అయితే అది చాలా ఒక డ్రీమ్ లాంటిదే, అది ఇంపాసిబుల్ అది. సో ఇలాంటివి ఏంటంటే బేసికల్ ల్యాండ్ రేట్స్ అన్నీ పెరగడం వల్ల ఈ డిమాండ్ పెరిగి ఈ స్కామ్స్ ఎక్కువ అవ్వడము, ఏమంటారు రియల్ ఎస్టేట్స్లో స్కామ్స్ అవ్వడము, అండ్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ కొట్లాడుకోవడము, ఇవన్నీ పెరుగుతున్నాయి. ప్రాపర్టీస్ కోసం మాత్రమే, డబ్బుల కోసమే కరెక్ట్ చెప్పాలంటే. ముఖ్యంగా ఇప్పుడు సొంత భూమిని, ఈ భూమి నాదే అని రుజువు చేసుకోవడానికి లేదా చూపించుకోవడానికి ఎలాంటి పనులు చేస్తే మంచిదంటారు? బేసికల్లీ ఏంటంటే ఫస్ట్ మీ దగ్గర మీ ప్రాపర్టీకి సంబంధించిన డీడ్స్ అని ఉండాలి, సేల్ డీడ్ కానీ అవన్నీ ఉండాలి. ఒకవేళ అంటే టైటిల్ డీడ్, ఇప్పుడు టైటిల్కి సంబంధించిన డీడ్స్ ఏవైతే ఉంటాయో, ఒక సేల్ డీడ్స్, మీకంటే ముందు సేల్ డీడ్స్ మొత్తం ఆ టైటిల్ ఫ్లో అంతా ఉండాలి. అంటే ఎట్లా అంటే లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఎవరి దగ్గర నుంచి ఎవరు కొన్నారు, ఎవరి దగ్గర నుంచి ఎవరు కొన్నారు, అవన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. ఆ పేపర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఈసీలు ఎప్పటికప్పుడు మ్యూటేషన్ చేయించుకోండి. అంటే రెవెన్యూ రికార్డ్స్లో ఎవరి పేరు మీద అయితే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీకి సంబంధించి ప్రతిదీ కూడా మ్యూటేషన్ చేసుకోండి. అంటే మీ పేరు మీద మార్చుకోండి. బై ఛాన్స్ ఇప్పుడు మీరు ఒక ప్రాపర్టీ కొన్నారు, మీరు ఒక పర్సన్ నుంచి కొన్న తర్వాత మ్యూటేషన్ కనుక మీరు చేసుకోకపోతే మీ ప్రాపర్టీ ఇంకా కూడా మీరు ఎవరి దగ్గర నుంచి కొన్నారో వాళ్ళ పేరు మీద ఉండిపోతుంది అనమాట. సో మీరు వెళ్ళి రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి మీ పేరు మీదకి మార్చుకోవాలి. చాలామంది ఆ నెగ్లిజెంట్గా పట్టించుకోరు. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగింది కాబట్టి ఈ మధ్యలో మార్చుకుంటున్నారు. కానీ అది మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే తెలీదో దయచేసి మీరందరూ కూడా మీ ప్రాపర్టీస్ కొని వెంటనే మ్యూటేషన్ చేయించుకొని రెవెన్యూ రికార్డ్స్లో మీ పేరు వస్తుందా లేదా అని చూసుకోండి. ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అందులో మీ పేరు వస్తుందా లేదో కూడా చూసుకోండి. సో ఇలాంటివన్నీ కాకుండా మెయిన్గా ట్యాక్సులు కట్టండి. ప్రాపర్టీకి సంబంధించిన ప్రతి ఒక్క ట్యాక్స్ ఆన్ టైం టు టైం కట్టుకుంటూ పోతే అదొక రుజువు, మీ ప్రాపర్టీ మీ పేరు మీద ఉంది, ఆ ప్రాపర్టీ మీకే ఉన్నది అని చెప్పేసి, అది మీదే ఓనర్ అని చెప్పడానికి బేసిక్ ప్రూఫ్ అయితే ట్యాక్సులు కట్టడం. ఓకే. అండ్ గవర్నమెంట్ కొత్తగా ఎలాగో పెడుతూ ఉంటాయి, ధరణి అవి ఇవి అని చెప్పేసి, మా భూమి ఆంధ్రాలో అవన్నీ పెడుతూ ఉంటారు. దానికి కూడా ఎప్పుడు ఏదైనా స్కీమ్స్ పెడితే అది టైటిల్ మీదే అని చెప్పుకోవడానికి మీరు అందులో రిజిస్ట్రేషన్ అవ్వండి. ఓకే. మనతో లైవ్ ఫోన్ కాల్లో మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు, సిద్దిపేట నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి, సమస్య ఏమిటండి? సమస్య మాది ఒక సర్వే నెంబర్ లో ఎకరంన్నర భూమి వేరేటైన పేరు మీదకి ధరణిలా. సర్వే నెంబర్లో ఒక నాది 522 సర్వే నెంబర్లా వేరేటైన పేరు మీదకి ల్యాండ్ వేయింది ధరణిలో. ఓకే. అది ఇప్పటి వరకు నా పేరు మీదకి అయితే లేదు మేడం. ఇప్పుడు కొత్తగా ఏమన్నా చట్టం ఏమైనా వచ్చిందా అని. ఫస్ట్ థింగ్ ఏంటంటే ధరణికి సంబంధించిన చాలా కేసెస్ హైకోర్టులో పెండింగ్ ఉంది. ఇట్లా మీరు ఎట్లయితే ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లం ప్రతి ఒక్కరు అట్లా ఫేస్ చేస్తున్నారు. సో మీకు ఒకవేళ ధరణిలో మీ పేరు రాకుండా వేరే వాళ్ళ పేరు మీద వస్తే మీరు హైకోర్టులో కేసు వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వేయకపోతే ఫ్యూచర్లో మీకు ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు ఫస్ట్ అడ్వకేట్ని కలిసి హైకోర్టులో కేసు వేసి పెట్టండి. బట్ ఈ ధరణికి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ధరణికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వేరే జరుగుతున్నాయి. సో ఫర్దర్ ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది నేను కానీ ఎవరు చెప్పలేరు. బట్ ధరణిలో మీ పేరు రాకుండా ఉంటే మాత్రం మీరు రియాక్ట్ కావాలి, ఆన్ టైం మీరు మార్చుకోవాలి కూడా, ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఓకే. ఇంకొకటి ప్రాబ్లం మేడం, నాకు సిద్దిపేటలో ఒక ఫ్లాట్ తీసుకున్నాను నేను. హలో, చెప్పండి. అయితే ఆ ప్లాట్ నాకు సర్వే నెంబర్ వేరే ఉంది, నా ప్లాట్ వేరే సర్వే నెంబర్లు ఉంది. ఆయన మొన్న నెల రోజుల క్రితం వచ్చి నా అని ఆయన కబ్జా పెట్టేసిండు. ఇప్పుడు నేను అమ్మిన వాళ్ళ మీద ఏదైనా కేసు వేస్తా మేడం? ఇప్పుడు మీరు కొని ఎన్ని రోజులు అవుతుంది? 12 years అవుతుంది మేడం. అందులో పొజిషన్ ఉన్నారా, మీరు కబ్జాలో ఉన్నారా? ఉన్నాం. ఎప్పటి నుంచి ఉన్నారు? కొన్నప్పటి నుండి ఉన్నారా? కొన్నప్పటి నుంచి మేమే ఉన్నాం. కబ్జా అంటే ఏమున్నది అక్కడ? ప్లాట్ ఓపెన్ ప్లాటే, మేమే కాయిన్ రాసుకున్నాం, ఉన్నాం.
సో వేరే వాళ్ళు 2 years వచ్చి అవుతుంది. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టిండ్రా? అది ఇంకా పెట్టలేదు, అదే కబ్జా మీద వచ్చింది, మనం కంప్లీట్ చేయలేదు. అయితే వాళ్ళ పేరు మీద ఉంది, మనం ఏం కంప్లీట్ చేద్దాం అన్నట్టు నాకు ఏం మనసు అన్నట్టుగా ఆలోచన చేస్తున్నా. ఇప్పుడు ప్రాపర్టీ వాళ్ళ పేరు మీదనే ఉన్నదా ఇంకా? ప్రాపర్టీ ఏమో వాళ్ళ ఆ సర్వే నెంబర్ లో వాళ్ళకు ఉంది రిజిస్ట్రేషన్, మ్మ్. మనకు ఏమో వేరే సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్. ప్లాట్ ఇక్కడ 78 మాకు ప్లాట్ గురించిండు, 77లో రిజిస్ట్రేషన్ చేసిండు. మ్మ్. మరి మీ ప్రాపర్టీ అప్పుడు 78 అవుతుంది కానీ అది కాదు కదండి. అదే మేము అక్కడ పోదామంటే అక్కడ ప్లాట్లు వెంచర్ కొట్టి వెంచర్ మ్యాప్ మీద గీసి మాకు ప్లాట్ నెంబర్ ప్లాట్ అని ఇచ్చే మనకు. ఇప్పుడు ఆ సర్వే నెంబర్ పోతే ఆ వెంచర్ మ్యాప్ వేరే ఉండే, మనకు ఆ ప్లాట్ నెంబర్ వేరే ఉండే. ఇప్పుడు 78లో కూడా వేరే వాళ్ళు కబ్జా ఉన్నారా? వేరే ఉన్నారు, అది వేరే చేసారు. మీరు ఏంటంటే ఫస్ట్ కొన్నోళ్ళని ఎక్కడి నుంచి అయితే కొన్నారో వాళ్ళని పట్టుకోండి. ఫస్ట్ చీటింగ్ కేసు పెట్టండి, ఎందుకంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి. మీరు 78 చేసినప్పుడు ఫస్ట్ మీ 78 మీదనే మీకు హక్కు ఉన్నట్టు, వేరే సర్వే నెంబర్ మీద మీకు హక్కు లేదు. ఏ సర్వే నెంబర్ మీద మీరు రిజిస్ట్రేషన్ అయిందో, సేల్ డీడ్ అనేది అయిందో అదే మీది. సో ఒకవేళ కనుక మీ అమ్మిన అతను మిమ్మల్ని మోసం చేసి ఉంటే మాత్రం అతని మీద కేసు పెట్టండి. ఓకే, ఇప్పుడు ఇది కాకుండా మీరు కొన్నారు ఆల్రెడీ డబ్బులు మొత్తం కట్టేసి ఉంటే మాత్రం సర్వేకి అడగండి. కట్టేసాం, సర్వేకి అడగండి. ఓకే, సర్వేకి అప్లికేషన్ పెట్టేసి సర్వేలు అడగండి. అట్లనే ఆర్టీఏ కింద కూడా వేయండి, ఒక అప్లికేషన్ వేసి నా ల్యాండ్ ఎక్కడ ఉన్నదని అడగండి. ఎక్కడ ఉన్నదంటే వాళ్ళు చూపించాలి, గవర్నమెంట్ చూపించాలి. సో ఎవరైతే అమ్మిండో ఫస్ట్ వాళ్ళని పట్టుకోండి మీరు. అతను ఏమంటున్నాడు? మాకేం సంబంధం, మాకు వాళ్ళు అమ్మారు, మీకు అమ్మాము, మాకు అమ్మాడు, మీకు అమ్మాము అంటారు. ఎవరైతే అమ్మినో వాళ్ళకి ఎవరు అమ్మినరో వాళ్ళందరినీ లాగండి కేసులోకి. నాకేం సంబంధం అంటే అతను ఎవరైతే అమ్మినరో అతనికి ఫుల్ లయబిలిటీ, ఆయన మీద రెస్పాన్సిబిలిటీ ఉన్నది. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు తీసుకున్నారో మీ ల్యాండ్ మీకు ఇవ్వాలి కదా. ఊరికే డబ్బులు ఎందుకు ఇస్తారు ఫ్రీగా మీరు? నాదేముందనడానికి ఎట్లుంటుంది? ఆయన ఫస్ట్ కేసులో లాగుతానే అప్పుడు అతన్ని ఎక్కడి నుంచి కొన్నాడు ఆయన లాగుతాడు అతన్ని. సో ఫస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టండి ఈ పర్సన్ మీద. ఒకవేళ అది జాగా కబ్జా వేరే వాళ్ళు ఉండంగా కూడా ఈయన ఎట్లా అమ్మిండు అని చెప్పేసి ఒకటి కేసు పెట్టండి, చీటింగ్ కా. అది కాకుండా కోర్టులో ఒక సర్వే అడగండి. కోర్టులో సర్వే అడిగి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీ జాగాని అడగండి. మళ్ళీ ఆర్టీఐ కింద నాది 78లో సర్వే నెంబర్లో నాకు రిజిస్ట్రేషన్ అయింది, నాకు సంబంధించిన సేల్ డీడ్ ఉన్నది, సో నా ల్యాండ్ నాకు చూపియండి అని చెప్పేసి ఆర్టీఐలో కూడా అడగండి, ఎక్కడున్నదని అడగండి. ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఏది కాకపోతే జిల్లా కలెక్టర్ కంప్లైంట్ పెట్టండి, మీ జాగా మీకు ఇచ్చేటట్టు. ఇదన్నీ దాంట్లో ఒకవేళ ఏం ప్రాబ్లం ఉన్నా ఎవరైతే మీకు జాగా అమ్మిండో ఆయన డబ్బులు మీది మీకు వాపస్ ఇవ్వమని చెప్పండి. ఓకే, మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, జ్ఞానేశ్వరరావు గారు హైదరాబాద్ నుండి. జ్ఞానేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? నమస్కారం. ఏం లేదు మేడం, మాది యాదారిగుట్ట దగ్గర తుర్కపల్లి అనే తుర్కపల్లి మండలం లోపల మేము ప్లాట్లు తీసుకున్నాం. కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం. నమస్కారం మేడం, చెప్పండి. మేము యాదాద్రి తుర్కపల్లి మండలంలో ప్లాట్లు తీసుకున్నాం మేడం, 2 ప్లాట్లు తీసుకున్నాం మేము. అయితే రిజిస్ట్రేషన్ తీసుకున్నాం, అది పుణ్యభూమి వెంచర్ మాది. ఓకే, అయితే రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇప్పుడు మేము ట్యాక్స్ కట్టమంటారా మేడం? అయితే దానికి మేము ట్యాక్స్ కట్టాలా? రిజిస్ట్రేషన్ అయిపోయిందా? రిజిస్ట్రేషన్ అయిపోయింది, అన్ని డాక్యుమెంట్ మా దగ్గర వచ్చి 3 years అయిపోయింది మా దగ్గర. ఖచ్చితంగా కట్టాలి. అయితే ఇప్పుడు గ్రామ పంచాయతీ ప్రకారం ఎంత ఉందో అది కట్టాలి మేడం? అంతే అండి, కట్టాలి. కడితే మీరు బెనిఫిట్ అంటే మీకు ప్రాబ్లం ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ట్యాక్స్ కట్టుకుంటే మీరు 100% దాని మీద పొజిషన్ ఉన్నట్టు, మీరు ఓనర్ అయినట్టు. అదే విషయం కనుక్కుందామని ఫోన్ చేశాను. కట్టండి, ట్యాక్స్ కట్టండి, ట్యాక్స్ మస్ట్. ట్యాక్స్ కడితే మీరు సేఫ్ సైడ్. తప్పకుండా మీరు చెప్పారు కదా, మేము కట్టేస్తాం.